ఒకసారి ఒక తండ్రి తన 10 సంవత్సరాల కొడుకుని కొడుతున్నాడు. అటుగా వెళుతున్న ఒక పెద్దాయన ఇదంతా చూసి తన దగ్గరకు వచ్చి ఆ బాబుని ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి ఈ వెధవ చాలా పెద్ద పెద్ద బూతులు తిడుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన నువ్వు ఏం బూతులు తిట్టావు బాబు అని ఆ పిల్లవాడిని అడగగా పిల్లవాడు ఏం తిట్టాడో చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన గట్టిగా నవ్వి 3 రోజుల క్రితం మీ పక్కింటి అతనితో నీకు గొడవ జరిగినప్పుడు నువ్వు ఏం తిట్టావో అదే ఈ రోజు నీ కొడుకు తిట్టాడు అని ఆ పెద్దాయన అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. నిజమే, పిల్లల్ని గొప్పగా పెంచాలి అనుకునే తల్లిదండ్రులు ముందు మీకు గొప్ప ప్రవర్తన కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లలు అన్నం తినడం నేర్చుకునే టైంలో ఎక్కువ మంది పిల్లలు లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు తింటారో? పెద్దవాళ్ళు అన్నం తింటున్నప్పుడు పిల్లలు ఎదురుగా కూర్చుని వాళ్ళు ఎలా తింటున్నారో గమనిస్తారు. మనకు రైట్ హ్యాండ్ ఉన్న ఎదురుగా పిల్లలకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, కానీ అది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అదే కరెక్ట్ అనుకుని లెఫ్ట్ హ్యాండ్తో తింటారు. మనం ఎలా తింటున్నామో వాళ్ళు కూడా అలా తినడానికి ప్రయత్నించి వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్తో తింటారు. చాలామంది పిల్లలు చెప్పులు వేసుకునేటప్పుడు కుడి ఎడమ ఎడమ కుడి వేసుకుంటారు. మనల్ని వాళ్ళు ఎదురుగా చూసి అలా చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో పిల్లలు అది చూసి అలాగే ప్రవర్తించే ప్రయత్నం చేస్తారు. పిల్లల్ని గొప్పగా పెంచాలని ఆలోచనని మనసులో ఉంటే ఈ 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, నీ మాట తీరు పూర్తిగా మార్చేసుకోవాలి. అందులో కొన్ని అసభ్యకరమైన మాటలుంటే వాటిని పిల్లల ఎదురుగా పలకడం అస్సలు మంచిది కాదు. 2, నీ ప్రవర్తన పూర్తిగా మార్చేసుకోవాలి. భార్యాభర్తలు కూడా అస్తమాను గొడవలు పడకూడదు. 3వది, అన్నిటికంటే ఇది చాలా ముఖ్యమైనది, నీ తల్లిదండ్రుల్ని చాలా గొప్పగా చూడటం. ఈ 3వది చాలా ముఖ్యమైనది అని ఎందుకన్నానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక తోట యజమాని ఒక జామ పండు తింటూ తోటలోకి వచ్చాడు. ఆ తోటలో ఒక తోటమాలి మొక్కలు నాటుతున్నాడు. ఆ తోట యజమాని తోటమాలితో, ఇప్పుడు నువ్వు నాటుతున్న ఈ మొక్కలు ఎంతకాలానికి కాపుకు వస్తాయి అని అడిగాడు. అప్పుడు ఆ తోటమాలి దాదాపు 8 నుండి 10 సంవత్సరాలు పడుతుంది బాబు అని చెప్తాడు. అప్పుడు ఆ తోట యజమాని పెద్దగా నవ్వి, 10 సంవత్సరాల తర్వాత కాపు కాసే చెట్లు ఇప్పుడు నువ్వు నాటుతున్నావు, ఇవి ఎప్పటికీ కాపు కాస్తాయి, వాటిని ఎవరు తింటారు, ఇవి కాసే టైంకి మనం బ్రతుకుంటామా అంటాడు. అప్పుడు ఆ తోటమాలి, ఇప్పుడు మీరు తింటున్న జామకాయ మీ నాన్నగారు నాటిన చెట్టు కాసిన కాయ బాబు, ఇప్పుడు మీరు నాటుతున్న చెట్ల కాయలు మీ పిల్లలు తింటారు అంటాడు. మనం నాటిన చెట్టు కాయలు మనం తినకపోయినా మన పిల్లలు తింటారు, మన పిల్లలు తినకపోయినా మన మనవళ్ళు మనవరాళ్ళు తింటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు అన్న ఇంగిత జ్ఞానం ఎవరికీ తెలియడం లేదు. మనం ఏమి నాటుతామో దాన్నే కోస్తాము. అలాగే మనం ఎలా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీ పిల్లలు కూడా నీతో అలాగే ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా అనొచ్చు.